బిత్తిరోడా అదేం పాటరా ఎక్కడ నేర్చినావు అది? ఆ పాట మా కాలంలా మస్తు వాడుకుందుము. మేము గుట్టల పొంట నీళ్ళ సీసాలు పట్టుకొని తెల్లారు లేవ్వంగానే 4 గొట్టంగా పోదుము. గా పాట వాడితేనే మాకు పని అవుతుండే. అరే నువ్వు ఇంకోసారి ఆ పాట వాడినావనుకో మూది పనులు రాలగొడతా. ఏమన్నా ఇంగ్లీష్లో మాట్లాడు. అగో లక్షలు ఫీజులు కట్టేది గిందుకేనా? ఇంకోసారి గా పాట గిట్ట వాడినావంటే లేవట్టి కిందెత్తేస్తా చెప్తానా. మొన్ననే ₹1,00,000 ఫీజు కట్టొచ్చినాం. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదువుకుంటా అకుచ్చుకు అకుచ్చుకు అని పాటలు పాడతావురా నీ అయ్యా. రేపటి నుంచి బడి స్టార్ట్ అయింది. హాలిడేస్లు ఇచ్చిన హోంవర్క్ వేసినావా లేదా? హోంవర్క్ వేసినావా లేదా? ఫస్ట్ హోంవర్క్ అయిపోయినాడు. హోంవర్క్ మొత్తం ఖాతం చేసి చెప్తున్నా. రేపు బడి ఉన్నది. టీచర్ గిట్ట నాకు ఫోన్ చేసి మీ ఓడు హోంవర్క్ రాయలేదు అనాలే, నేను దంచి చంపుతా. అవో రాయా అంటే ఎట్లా బిడ్డ? అవో మీ అమ్మ చూసిందంటే నన్ను దంచుతది. పో బిడ్డ పో, తొందర రాసుకపో. రాసి గుంజుతుంది. గంటలు ఫోన్లు చూస్తావు కదా, అప్పుడు గుంజదా చేతు? మరి కళ్ళు గుంజయా నీకు? రోజుకు ఒక పేజీ రాసుకుంటే ఇప్పటికి అయిపోతుండే. మొత్తం హోంవర్క్ ఒకటేసారి వేస్తే గట్లనే ఉంటది. గుంజితే గుంజే. నువ్వు గిట్ట హోంవర్క్ ఇడిచిపెట్టినవాట నీ సంగతి చెప్తా. అరే బిట్టుగా ఎంతసేపు ఫోన్ చూసుకుంటా కూర్చుంటారా? నీది అయిందా లేదా హోంవర్క్? చూసినావా, అన్న మొన్ననే వేసిండట. ఇంకైతే సిగ్గుమానం లేదు. రైట్ ఏమైనా నానమ్మ అనుకుంటా తిరుగుతాడు. బిచ్చపాటలు అన్నీ నేర్చుకుంటాడు. చదువులు లేదు, రాసులు లేదు. ఇంగ్లీష్ మీడియంలో చదువుతాడు. పండుకోరా, మీ అమ్మ వచ్చిందంటే నన్ను తిడుతుంది. రేపు మళ్ళా నువ్వు పొద్దున్నే లేచి బడికోవాలి. రేపు బడి ఉన్నది, పొద్దున్నే లేవాలి. పాటలు పద్యాలు చదువుకుంటా కూర్చునుడు కాదు. మళ్ళా బస్సు పోతుంది. తొందర వండుకో. అరే నీ సంగతి ఏంద్రా? పండు సపడేక పొద్దున్న నుంచి రాత్రి దాకా ఫోన్లలోనే లీనమైకుంటా కూర్చుంటాడు. కళ్ళుంటాయా? కళ్ళు విక్తాయి. ఆ ఫోన్ ఇటుదే. రేపు పొద్దున్నే లేవ్వాలి. ఆగం ఉంటుంది ఇక నాకు. టిఫిన్లు కట్టాలి, వీళ్ళను రెడీ చేయాలి. యూనిఫామ్లు బాక్సులు అన్నీ రెడీ పెట్టిన, బ్యాగులు విండేసిన. లేచిండ్రా నానీలు? లేవుండి, టైం అవుతుంది స్కూల్కి. ఏమైందా గట్లా గుక్క పట్టి ఎడతాను? ఏమన్నా కల వచ్చిందా? అడిగితే హోంవర్క్ అయిపోయిందని చెప్తే కదరా. నీకన్నా చిన్నోడే నయం, నిన్న మొత్తం రాసిండు. హోంవర్క్ రాయకున్నా ఏం కాదు, నడు. చక్కగా రెడీ అయ్యి స్నానం చేసి రాపోనాడు. టైం అవుతుంది, మళ్ళా బస్సు పోతుంది. ఏమిటో చూసుకుంటా అట్లనే వంటవేంద్రా? లేవు తొందర. అన్నం తిడతా ఉంటే చిత్రాలు చూస్తానవా? లేచి రెడీ కాపో. ఎన్నొయ్యది. లేచి ఇంత టిఫిన్ తింటే అదే పోతుంది. లేవు తొందర, లేచి స్నానం చెయ్యు. అయ్యో ఏమైందిరా? కడుపు నొత్తన్నది. ఇవాళ ఒక్కరోజు బడికి పోకపోతే ఏమైతుంది? అరే నువ్వు చక్కగా లేచి రెడీ అవుతావా? చింతబరగా అందుకొని చంపా నా కాళ్ళ మీద. అరే నడు, నువ్వేంది ఈయనే ఉన్నావు? తొందర రెడీ కాపో. దీనికంటే స్కూల్ పోయిందే నయమే నానమ్మ. స్కూల్లో టీచర్ ఎప్పుడు కొట్టది, నేను ఎగురుకుంటా దునుకుతా. ఏమన్నది, నన్ను చూడది. ఇంట్లుంటేనైతే అమ్మనే ఊకే కొడుతుంది. మరి ఇంకేంటి బిడ్డ, సపరేక పో బడికి. సాయంత్రం వచ్చినాక నీకు అన్ని కథలు చెప్తా, పాటలు నేర్పుతా పో. అరేనే నానమ్మ. అరే పోరాడా,
ఏం పుట్టిందిరా మీకు? పొద్దున్న లేచిన కాడ నుంచి కొట్లాడుకొని చేస్తాండ్రు. తొందర తినిపోండ్రి, బస్సు పోతుంది. మళ్ళా బస్సు పోతే నడిపించుకుంటా తీసుకపోతా బడికి. అగో పింక్ వచ్చింది. ఆంటీ వీళ్ళు ఇంకా రెడీ కాలేదా? ఏడైతాండ్రమ్మా, అగో పొరగాళ్ళు ప్రొద్దున లేచిన కాడ నుంచి కొట్లాడుతూనే ఉన్నారు. రాసుకును లేదు, చదువుకును లేదు. బస్సు మిస్ అవుతుందని కొంచెం కూడా లేదు పొరగాళ్ళకు. పింకీ నువ్వేంటి గంట కర్రెగా అయినావు హాలిడేస్ లా? అరే పింకీ కర్రెగానే ఉంటది కదరా, మళ్ళా కర్రెగా ఏంద్రా? ఆంటీ నాకు హాలిడేస్ లా మస్తు బోర్ కొట్టింది. స్కూలు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఉండే నాకు. అబ్బా ఎంత మంచిదానివి నువ్వు. ఇవో మా పోరగాళ్ళకైతే ఇంట్లుంటే మంచి ఆడతారు, ఎగురుతారు, దునుకుతారు. బడి అంటేనే దుఃఖం వస్తుంది పోరగాళ్ళకు. ఈ పింక్ పోరి చూసినవారా మన మీద ఎట్లా చెప్తాందో సాడీలు? అవురా దీనికి బాగా బల్ పట్టాంది. ఓ పింకి దానా, నీకెందుకే గవన్నీ కర్రెమొక పోరి? నువ్వు హాలిడేస్ లేట్ పోయినావే ఎన్ని రోజులు? నేనా మంచిగా అమెరికాకు పోయినా. అన్న అమెరికాలా తెల్లగా ఉంటారు కానీ ఈ పోరొక్కతే నల్లగా వచ్చింది. ఏం చేసినవి అమెరికాలా? ఏమేం చూసినావు చెప్పు. అమెరికాలా చార్మినార్ చూసి వచ్చిన. అక్కడ బిర్యానీ కూడా తిన్నా నేను. అక్కడ నీళ్ళల్లా పెద్ద బుద్ధుడు కూడా ఉన్నాడు తెలుసా? మనం కూడా పోదాంరా అమెరికాకు. అవురా మనం కూడా పోయి బిర్యానీ తినేద్దాం. దీనికి బాగా అవుతుంది పింకీకి. నేను కూడా చిన్నప్పుడు ఎప్పుడో మస్తు సార్లు పోయినంతి అమెరికాకు. నువ్వే పోయినావా? ఇక మనకు కొత్త బ్యాగు, కొత్త షూజు, కొత్త సాక్సులు, కొత్త ఎరేజర్, కొత్త పెన్సిల్ అన్ని కొత్తవి కొన్నది. ఓ మా నాన్న కూడా కొంటా అన్నది, కానీ ఇప్పుడే కాదు వారమైనాక కొంటాడు. అప్పటికి నీ అన్ని పాతగా అయితే నా ఏమో కొత్తగా ఉంటాయి. ఇంకా మా నాన్న బుక్స్ కూడా తెచ్చిండు, వాటికి పుట్టలు వేసిండు. కొత్త కొత్త స్టిక్కర్లు కూడా తెచ్చిండు తెలుసా? పోక్ మ్యాన్, డోరెమాన్ స్టిక్కర్లు. అరే స్టిక్కర్లు అంటే ఏంటిరా? అరే పిసోడా గదేరా, ఇట్లా ఆరెంజ్ కలర్ పుట్టలు వేసి దాని మీద టిక్కర్లు పెట్టారు. అన్ని బొమ్మలు పూలు ఉంటాయి, దాని మీద మనం పేరు రాసుకుంటాం చూడు గది. అరే మనం కూడా మమ్మీని కొనిమందాంరా. మమ్మీ కొనిస్తుందారా? కొనియది, ఇంకా పుట్టలే కొనియది, న్యూస్ పేపర్లు వేసిస్తుంది. మేము కూడా కొనుక్కుంటాం, కానీ ఇప్పుడే కాదు కొన్ని రోజులైనాక కొనుక్కుంటాం. అప్పుడు అన్ని నీ పాతవి అవుతాయి, మై కొత్తవి అవుతాయి. నేను సెలవులల్లా స్విమ్మింగ్ కు పోయినా తెలుసా మీకు? మనం కూడా మన అమ్మమ్మ ఇంటికి పోయి గడ చెరువులా ఈత నేర్చుకోలేమారా? మేము కూడా స్విమ్మింగ్ నేర్చుకున్నాం. మా మమ్మీ నాకు స్నాక్స్ ఏం పెట్టిందో తెలుసా? ఏం పెట్టింది చెప్పు. నువ్వు ఫస్ట్ చెప్తానే నేను చెప్తా. మా అమ్మన అన్నం ఉంటే ఫోన్ కేసి పెట్టింది. నాకు ఏం పెట్టిందో చెప్పన్నా? బ్రెడ్ జాము. పింకీ పింకీ ఇగో నేను ఎప్పుడన్నా చాక్లెట్ కొనుక్కుంటే నీకు ఇస్తా గానీ నాకు కొంచెం బ్రెడ్ జామ్ ఇస్తావా? అరే మమ్మీకి చెప్పన్నారా నేను? అరే నీకెందుకురా, నీకు కూడా ఇస్తా కదా కొంచెం. సరే ఇత్తతి, మరి నా దోస్తుంటావా? నువ్వు నేను అన్న ముగ్గురం దోస్తులం సరేనా? బడిలో కూడా మా ఇద్దరం ఒక బెంచ్ లో కూర్చుందాం సరేనా? సరే. మమ్మీ బాక్స్ ఏం పెట్టినవే? కాకరకాయ పులుసు వేసి అన్నం కలిపి పెట్టినా. ఊకే నువ్వు కాకరకాయ పులుసు, దోసకాయ పులుసు అంటావేంది? అవో పింకిని చూసినావా ఏం తెచ్చుకుంటాందో? ఏం తెచ్చుకున్నావు పింకి నువ్వు బాక్స్లా? నేను ఎగ్ రైస్ తెచ్చుకున్నా ఆంటీ. అట్లా కోడిగుడ్ల కూర పెడితే మంచిగా ఉంటది. మేము కూడా మంచిగా చదువుకుంటాం, ఫస్ట్ వస్తాం. నువ్వుకే కాకరకాయ పులుసు పెడతావు, అందుకే మాకు బడికి పోబుద్ది కాదు, ఫస్ట్ రాము. అరే చదువుకుంటే ఫస్ట్ వస్తారా? కాకరకాయ పులుసు, ఎగ్గు పులుసు పెడితే రారు ఫస్ట్. మమ్మీ ఇవాళ ఫస్ట్ డే కానీ ఒక్క పూటనే పోయేస్తానే బడికి, మధ్యాహ్నం వచ్చి తీసుకుపోవే మళ్ళా. ఒక్క పూట లేదు, 2 పూటలు లేదు. పొద్దున పోయినామంటే సాయంత్రం రావాలి బడి నుంచి. మొత్తం చదువుకుంటూ ఉండాలి. సమ్మర్ సెలవులు ఎన్ని రోజులు వచ్చినాయి? 100 రోజులు వచ్చినాయి. ఒక్కనాడన్న స్కూల్ కోతా అన్నావురా? ఆంటీ నాకైతే రోజు బోరు కొట్టింది. మమ్మీ నేను స్కూల్ కోతా అని ఏడ్చిన. చూడరా చూసి నేర్చుకో, గవి నేర్చుకోవాలరా. పింకేం తింటాంది, పింకేం స్నాక్స్ తెచ్చుకున్నది గవి కాదు, ఎట్లా చదువుతాంది ఏంది గవి నేర్చుకోండి. ఓ పింకి రానా, ఇప్పుడే అనుకున్నాం కానీ మనం ఫ్రెండ్స్ అని, మళ్ళా గట్ల ఎందుకు అంటున్నావే? మధ్యలో వచ్చి ఎప్పుడు అవసరమా నీకు నీ దోస్ కటిఫ్? అరే అన్నయ్య మనం పింకి దాంతో మాట్లాడద్దురా, అదన్నీ మా అమ్మ ఎక్కించుకుంటే చెప్తాంది. అవురా నేను ఎప్పటి నుంచో చెప్తాను నీకు,
నువ్వే బ్రెడ్ జామ్ అనుకుంటే దాని దగ్గరకు పోతావు ఏమైనా. నానమ్మ నువ్వు బడికి పోతే నాకు పైసలు ఇస్తాను కదా నిన్న రాత్రి. ఉర్రకు బిడ్డ 5 రూపాయలు జేబులలో పెట్టినా పోన్రి ఏదన్నా ఒకటి కొనుక్కొని తినుండ్రి. గట్టి ఉర్రకుండ్రి, అమ్మ ఇన్నదంటే నన్ను తగ్గుతుంది. నాకు 1 రూపాయి ఇస్తే ఏం బావు ఎక్కువ. అన్నకు నాకు సేమ్ ఎందుకు ఇచ్చినావు? నాకు 5 రూపాయలు ఇయ్యు, అన్నకు 1 రూపాయి చాలు. అరే ఉర్రకురా, అమ్మింటదని చెప్పినా ఇద్దరికి సమానం నడు. అన్న మనిద్దరి జేబులల్లా నానమ్మ 5 రూపాయలు పెట్టిందట. నాకు 1 రూపాయి చాక్లెట్ కొనియమన్నది. నాయ్ నీకెందుకు కొనిస్తారా? నీకు 5 రూపాయలు ఉన్నాయా నీకు? అరే నానమ్మ చెప్పింది ఇయ్యు చెప్తాన్నా, లేకపోతే నానమ్మ ఇంకోసారి ఇయ్యది. ఎట్లుంది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు.